హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంకెలతో మనుషులకున్న అనుబంధం. అన్ని మతములలోనూ దేవుడి యొక్క ఆరాధన ఉంటుంది. సాంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ మూలం, అర్థం, పరమార్థం మాత్రం ఒకటే. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేది ఎవ్వరికీ తెలీదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వం ఆది మానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండ, వానల నుండి భయపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు. చనిపోయిన అమ్మా నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవారు. ఆ ధైర్యంతోనే జీవనం గడిపేవారు. రక్షణ కోసం ఏ చెట్టునో, రాయినో, పుట్టనో ఆశ్రయించేవారు. తనకు రక్షణనిచ్చే ఆ చెట్టును, రాయిని, పుట్టను తనను కాపాడే శక్తిగా, దేవుడిగా భావించేవారు మరియు పూజించేవారు. అమ్మ నుండి పుట్టినదే అమ్మోరు, నాన్న నుండి పుట్టినదే నారాయణ. చెట్టే అమ్మోరు, పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమే జీవిత నావకు దిక్సూచి. ఈ విశ్వంలో రకరకాల మనుషులు, మనిషికి తేడా, మనసుకి తేడా ఉంటుంది. మనసు, శరీరం కలిస్తేనే మానవ జీవి. ప్రాణం గాలి నుండి, శరీరం భూమి నుండి పుడతాయి. పంచభూతాల లిమితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ. అయితే ఈ పంచభూతాలు ఏమిటి? అవి ఎలా ఉద్భవించాయి? అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికి తెలీదు. ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది. కొన్నింటికి అంతర్గతంగాను, మరికొన్నింటికి బహిర్గతంగాను. అంతర్గతంగా జీవమున్న వస్తువులను మనిషి జీవం లేనివిగా భావిస్తాడు, ఎందుకంటే తాను బహిర్గతంగాను జీవము ఉన్నవారు కనుక. ఇక్కడ మనము అంకెలతో మనుషులకున్న అనుబంధం గురించి తెలుసుకొని దానిని అనువదించి జీవన విధి విధానంలో మన పాత్ర ఏమిటో తెలుసుకుందాం. 12 పసందు. నేడు అరుదైన 12 12 12. చివరి 5 అంకెలు ఒకేలా ఉండాలని కొందరు, లేదు సీరియల్గా ఉండాలని మరికొందరు, మరోలా కావాలని ఇంకొందరు సెల్ ఫోన్ కంపెనీ కార్యాలయాల వద్ద హడావిడి పడుతుండడం చూస్తూనే ఉన్నాం. ఎంతైనా పర్వాలేదు, నాకు ఆ నెంబర్ కావాలని కొందరు, ఎలాగైనా నా నెంబర్లో 7 లేకుండా చూడమని ఇంకొందరు. ప్రతిరోజు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. నీ పుట్టిన తేదీ ఎంత? నీ హాల్ టికెట్ నెంబర్లోని అంకెల మొత్తం ఎంత? అది సరి సంఖ్య లేదా బేసి సంఖ్య? ఏ సంఖ్య అయితే ఏం జరుగుతుంది? ఓ సంఖ్యాశాస్త్రవేత్త అంచనాలు, టీవీలో ప్రత్యేక షోలు మనకు సుపరిచితమే. ఇలా ఎక్కడ చూసినా నెంబర్ల గోలే. ఏ అంకె అయితే ఏం జరుగుతుందిలే అనేవారు ఉన్నారు. అలాంటి వారికి అస్సలు టేస్ట్ లేదని విమర్శించే వారికి కొదువ లేదు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా అప్పుడప్పుడు అరుదైన సందర్భాలు వస్తుండడం చూస్తుంటాం కదా. 12 12 12 అంటే 12వ తేదీ, 12వ నెల, 12వ సంవత్సరం 2012 అంటే 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే సందర్భం. అత్యంత అరుదుగా వచ్చే కొన్ని ప్రత్యేక తేదీలకు విశిష్టతను ఆపాదించడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయింది. 12 12 12 తేదీ కూడా ఆ కోణలోనిదే. ఈ సందర్భంగా 12 సంఖ్య విశిష్టతను చెప్పుకోవడంతో పాటు జ్యోతిష్య సంఖ్యాశాస్త్రపరంగా ఎదురయ్యే లాభనష్టాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నిత్య జీవితంలో మనకు 12తో ఎంతో అనుబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంగ్ల క్యాలెండర్కు 12 నెలలుంటే, భారతీయ ఖగోళ విజ్ఞాన శాస్త్రం ప్రకారం 12 రాశులు, 12 లగ్నాలకు హైందవులు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం. జీవరాశులకు ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన సూర్య నమస్కారాలు 12. ఆ సూర్య భగవానుడికి ప్రజలంతా ఆదిత్య, రవి, సూర్య అని ఇలా 12 పేర్లతో కొలవడం మరో ప్రత్యేకత. పవిత్రమైన భగవద్గీతలో 12వ స్కందానికి అరుదైన గౌరవం ఉంది. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి, 12 కాపురానికి 12 సూత్రాలు చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతల సమూహమే ఈ సంఖ్య. అలాంటి సంఖ్య తేదీలో, నెలల్లో, ఏడాదిలో వచ్చిన అరుదైన సందర్భమే ఇది. ఖగోళ ఆధ్యాత్మిక నేపథ్యం.
12 రాశులలో సూర్యుడు సంచరించే మాసం సౌరమాసం. 12 మాసాలు ఒక ఏడాది. దీని ఆధారంగానే సౌరమాసం ఏర్పడింది. ఈ రాశులలోనే సమస్త ప్రాణకోటి జనిస్తుంది. రాశులను ఆధారంగా చేసుకొని నక్షత్రాలు, వాటి ఆధారంగా పాదాలు, 12 రాశులు, 12 ఆదిత్యులు, 12 జ్యోతిర్లింగాలు, 12 దేవతారూపములు, 12 పుష్కర తీర్థాలు, 12 మాసాల గురించి వింటుంటాం. ఆంగ్ల క్యాలెండర్కు 12 నెలలు: జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. 12 దేవతా రూపములు: కన్నతండ్రి, పోషించిన వారు, విద్య చెప్పిన వారు, మంత్రాన్ని ఉపదేశించిన వారు, ఆపదలో రక్షించువారు, దారిద్ర్యాన్ని పోగొట్టువారు, భయాన్ని పోగొట్టువారు, కన్యాదానం చేసినవారు, జ్ఞానం ఉపదేశించినవారు, ఉపకారం చేసినవారు, రాజు, భగవద్భక్తుడు. 12 పుష్కర తీర్థాలు: గంగా, నర్మదా, సరస్వతి, యమున, గౌతమి, కృష్ణ, కావేరి, తామ్రపర్ణి, సింధు, తుంగభద్ర, తపతి, సైరు నది పుష్కరాలు. 12 జ్యోతిర్లింగాలు: సోమనాథేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునేశ్వరుడు, శ్రీ మహాకాళేశ్వరుడు, శ్రీ ఓంకారేశ్వరుడు, శ్రీ వైద్యనాథేశ్వరుడు, శ్రీ భీమేశ్వరుడు, శ్రీ రామేశ్వరుడు, శ్రీ నాగనాథేశ్వరుడు, శ్రీ విశ్వనాథేశ్వరుడు, శ్రీ త్రయంబకేశ్వరుడు, శ్రీ కేదారేశ్వరుడు, శ్రీ కృష్ణేశ్వరుడు. 12 ఆదిత్యులు: మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూర్ణ, హిరణ్యగర్భ, మారిచి, ఆదిత్య, సుమిత్రు, ఆర్క, భాస్కర. 12 రాశులు: మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 మాసాలు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.